సో హలో గైస్, వెల్కమ్ టు ద బన్నీ రైడర్ 86. కొత్త వాళ్ళైతే వచ్చిల్లో వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో, ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కాండి. సో ఈరోజు మన బండి ఎక్కడి వచ్చింది, ఏమేమి రిపేర్లు ఉన్నాయి, ఎంత సీసీ, ఎంత స్పీడు, టాపు, మొత్తం A to Z అయితే మీకైతే చెప్తున్నా. సో మనం ఒక సైడ్కి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. నీళ్ళతో తక్కువ ఉంది. పికప్లో మాత్రం కాంప్రమైజ్ అయితే కాదు, మీరు చూస్తూనే ఉంటారు మన వీడియోలు. జల్దినా మీరైతే ఫాలో చేసుకుంటే మన వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి. సో అయితే బైక్ వచ్చేసి నీట్ అండ్ గుడ్ అవుతుంది, మంచిగానే ఉంది బైక్. స్టంట్లకు అయితే మనకైతే చాలా పని చేస్తుంది బెటర్గా. దీని ప్రైస్ చెప్పాలి కదా. దీని ప్రైస్ నేను తీసుకున్నది అయితే 1,20,000, 2020 మోడల్. మొత్తం అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి తీసుకొని మీరు ఎవరైతే తీసుకుంటా అనుకుంటున్నారో బైక్ని, ఈ బైక్ కాదు నాది అమ్మ, కాకపోతే ఎవరైతే తీసుకుంటా అనుకున్నారో వాళ్ళైతే మంచి మెకానిక్ కానీ వాళ్ళకైనా చూపించుకొని తీసుకోండి. నా బండి 1,20,000 పడ్డది. 1,20,000 అంటే పాటలు మంచిగా ఉన్నాయి. పాటలు మంచిగా లేవు. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి లేవు. నువ్వు గల్లీలో గంట స్పీడ్ పోతున్నావు. ఎంత స్పీడ్ పోతున్నావు? ఎంత దాని స్పీడ్ ఎంత ఉండదు? నేను వీడియో తీసుకొని అత్తనే ఉంటున్నా. నీకేడా కనిపించిన? ఎప్పుడు కనిపించింది? నేను చెప్తున్నా, ఒక్కసారి అటు పోతావు ఇటు పోతావు. నా బండి రోడ్డు నాదే మొత్తం. పేరు ఉందా? ఉంది. సైకిల్ ఎత్తున్నావు, ఏం ఎత్తావు? బండి నువ్వు బండిని ఎందుకు ముట్టున్నావు? ఈ బండికి ఇట్లా వీక్తే పోతుంది. ఈడేవుడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఎంత పెట్టుకున్నావు బండి? 1,20,000. ఒక 10,000 ఇచ్చిస్తా. దాని బదులు ఎక్సెల్ నయం. వెయిట్ 10,000 ఇవ్వాలా? తెచ్చి ఫస్ట్ తీసుకురా బండి. నువ్వు బండి ఎందుకు ఎక్కుతున్నావు? లొట్టు లెక్క ఉంది కానీ బండి దిగు. నువ్వు దిగు, ఫస్ట్ బండి దిగు. ఇష్టం బండి, నా ఇష్టం. నీకేమంటుంది? డిప్రెషన్ నా జాగా నా ఇష్టం. నువ్వు బండి 86 కాదు. సరే కానీ వెళ్ళిపో తమ్ముడు. గేరు మంచిగా పడతా మొత్తం ఎక్సెల్ నాయం. దీనికన్నా ఎక్సెల్ నాయం. తిరిగిపోతే పోతుంది. తినాల నువ్వు. ఈ టైర్ ఏంటి గిట్టుంది? పంది వీరుడు కుమార వర్మ పంది అంతే ఉంటుంది. ఎంత ఉంటుంది టైర్? ఇట్లా ఉండాలా? ఎంత ఉంటుంది? నీ సైకిల్ టైర్ ఎంత ఉంటుంది? నా సైకిల్ ఇంత ఉంటుంది. కాదు, బండి 1,20,000 అను. ఇలా పెట్రోల్ ఎంత పడుతుంది? పెట్రోల్ 100 రూపాయలు. 100 రూపాయలు. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. మా తాత బండ్ల 1,000 రూపాయలు పడుతుంది. తాత ఎక్కి తిరుగుపో మీరు తాత బండ్ల. ఇంకొకసారి వీలు కొట్టినట్టు గల్లీలో స్పీడ్ పోయినావు అనుకో, ఉన్నది గుర్తుంది. నీ సైకిల్ 10,000 ఇచ్చిస్తా బండి. 10,000 ఇచ్చిస్తా. 10,000 ఇచ్చిస్తా. ఎగ్జాస్ట్ అంటారా? పోరా బాయ్ నువ్వు. ఇలా కాలు పెడితే సౌండే రాదు. పోరా. ఎందుకు సౌండ్ ఎక్కువ నువ్వు ఇంట్లో తిరుగుతున్నావు. మా ఆయన లెక్కరైతే నీకెందుకు బాయ్?
डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं నువ్వు ఫస్ట్ పెట్టి నువ్వు గాడ కూర్చొని ఏం చేస్తున్నావు పిల్లలు ఆడుకునేది కదా ఇక. అదే ఈ స్ప్రింగ్ పెట్టుకొని బండి ఆగుతావా నీకు అవుతుంది అది తీసి పాదెంగు నీకు ఎందుకు ఆ బండి గురించి నువ్వు వెళ్ళిపోరా ఏంటి తమ్మా ఇది? ఈ మూత అలా అది పోతావు బీరు పోతావు బీరు పోతా ఈడేవుడు బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా ఇట్లా అంటే పోతుంది నువ్వు అవుతావు కావచ్చుకా గస్ పండి మనం దాగం కానీ మీ లెక్క రావాయి నువ్వు ఆయన లెక్క అయితే నువ్వు ఎక్కడ సీటు గిరి నువ్వు నాకు కూర్చున్నావు అనుకో ఇది కొడతా ఆ సైకిల్ అట్లా ఉంది రాబే మరి నా నీ బండి కూడా మిట్లుంది మరి గీతలు పడతాయి చల్ నడు. గీతలు అడుగు వెళ్ళిపో నా కళ్ళద్దాలు ఇచ్చినది నువ్వు కన్నాద్దాలు ఇరగొడతా నేను పట్టుకున్నప్పుడు పెట్టుకోవాలి గంతే అప్పుడే నేను చెప్పి జరిగిపోయినా ఏంది జరుగుపోడు కాదు చెప్పి నేను అరే నువ్వు ఈరా తాళంబాయ్ నాకు బీబీ లేచింది అనుకో బేటీ యూట్యూబ్ కి తోపు కావచ్చు నేను ఇన్స్టాగ్రామ్ లో ఎట్లుంటా తెలుసా ఎట్లుండో మోడల్ అంటాం మరి ఏ గిన్నెలు పట్టుకున్నా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడుతుంది అంతే తాగొచ్చినావే ఏంది అదే రూపారం అంటే తమ్ముడు నీలాక తాగం తమ్ముడు మనం తమ్ముడు తాగం తమ్ముడు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే నువ్వు ఇటు ఈరా తప్పుడే గుండు తమ్ముడు నువ్వు ఇటు ఈరా తాళం నాకు బీబీ లేచింది అనుకో ఆడబెట్టు నువ్వు గల్లీలో టైర్ ఎందుకు లేపుతున్నావు నువ్వు వెళ్ళిపోరా అరే ఏంది కొడతా సరే నా లెక్క లేపురా నువ్వు ఆ? నా లెక్క నేను కొడతా నువ్వు వీలి కొడతావా కొడతా నేను కొడతా వీలి కొడతావా నువ్వు కొడతా నాన్ స్టాప్ కొట్టుకుంటూ పోవాలి నేను ఎంత దూరం పోతే అంత దూరం కొడతావుగా కొడతా తాళం మిమ్మల్ని ఫస్ట్ నువ్వు కొడతావా నువ్వు కొట్టు నేను కొట్టినాక నువ్వు కొట్టాలి ఇప్పుడు నేర్చుకుంటున్నావు నువ్వు నవ్వకు అల్చారు ఉంటది మనం ఇట్లా లేపుతాం లక్క లేవు బరాబర్ లేపురా ఎంత చేపురా బరాబర్ లేపాలంటే బాయ్ నీకు సీట్ ఉంది నాకు సీట్ లేదు అది తాళం రాదు అమ్మాడి చూసా ఎట్లా వచ్చిందో నేనే చెప్తాను అట్లా ఎట్లా దా నీ బండి మీద లేపు బాయ్ బండి మీద నేను లేపా సైకిల్ మీద లేపుతా లేపు నీ బండి తాళం ఇస్తున్నా నువ్వు లేపు దేని మీద సైకిల్ మీద సైకిల్ మీద నువ్వు బండి మీద లేపు కూడా చూపించాలి నేను బండి మీద లేపా సైకిల్ మీద లేపుతా బండి మీదనే లేపాలి ఆ? నేను కొట్టినట్టు భయపడుతున్నా నేను ఆడతా ఉట్టిగా చూద్దాం మరి గోల్ వాడతారు బండి మీద చేతనైతే లేదా నీకు లేపనికి చేతనైతే లేదా లేపనికి ఇట్లా ఇట్లా ఇంకరకాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు వీడు ఓవర్రా బా ఏడు హవా వీడియోలో అన్నా నమ్మలేకపోతున్నాను అన్న ఎందుకు అవసరం ఆఫర్ ఇచ్చినట్టుంది నాకు ఇప్పుడు చూస్తా చూడు చూస్తా ఏం చూస్తాడు నేను సైకిల్ మీద ఆయనతోనే లేపిన నీ బండి మీద లేపుతావా లేపండి నువ్వు లేపుతావా నాతో కాదురా కాదు కాంది ఎక్క ఎందుకు కొరుతుంది కలద్దాలి ఎవరు ఇంకొక వీళ్ళు కొడతా ఉడు ఎన్నిసార్లు వాడుతావురా ఈ ఒక్కసారి పెట్టావా అద్దాలు పెట్టుకునే కళ్ళు మంచిగా అనిపించలే అందుకే పట్ట ధన్యమైంది నా జన్మ ధన్యమైంది బ్రేకులు లేవు బాయ్ భయపడుతున్నా